ఇండియాలో ట్యాక్స్ కట్టడానికి గడువు ఏంటి? సరైన ట్యాక్స్ కట్టకపోతే జరిగే పరిణామాలేంటి? ఎలాంటి లీగల్ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? ట్యాక్స్ తప్పు కట్టినా సరైన ట్యాక్స్ చూపించకపోయినా ఎలాంటి చట్టాలు ఉంటాయి? చాలా మందికి అవగాహన లేని ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు క్రేసెంట్ ట్యాక్స్ ఫైలింగ్ నుంచి చైతన్య, సీనియర్ ట్యాక్స్ అడ్వైజర్, అండ్ అలాగే అరుణ్ కొడారి గారు క్లయింట్ సర్వీసెస్ నుంచి. ఈరోజు మనతో పాటు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. హలో అండి. అరుణ్ గారు, ట్యాక్స్ అనేది చాలా పెద్ద కష్టమైన ప్రాసెస్ అని అనుకుంటారు. అసలు ఏంటి అసలు ఈ యూఎస్లో ట్యాక్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? సో యూఎస్కి వచ్చేసరికి కంప్లీట్ ఇన్వర్స్ ఉంటుంది వెన్ ఇట్ కంపేర్స్ టు ఇండియా. సో యూఎస్ గోస్ విత్ డీసెంట్రలైజ్డ్, అంటే 3 టైర్ ఉంటుంది. 3 టైర్ అంటే మనకి ఇండియాకి వచ్చేసరికి సో సెంట్రలైజ్డ్, సో 1 నేషన్ 1 ట్యాక్స్. ఇండివిజువల్కి వచ్చేసరికి యాజ్ అన్ ఇండివిజువల్. బట్ యూఎస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 3 టైర్స్ ఉంటాయి. ఫెడరల్ లెవెల్లో కట్టాలి, స్టేట్ లెవెల్లో కట్టాలి, అండ్ లొకాలిటీస్ ఉంటాయి. వెరీన్ మన ఇండియాలో ఓన్లీ సెంట్రల్ ట్యాక్సెస్, బట్ యూఎస్లో అలా కాదు. సో నేను యాజ్ అన్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ నేను 3 డిఫరెంట్ ప్లేసెస్కి కట్టాలి. సో ఫెడరల్, స్టేట్ అండ్ లొకాలిటీస్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ది మున్సిపాలిటీస్. సేమ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇండియాలో ఉన్నాను, ఓన్లీ సెంట్రల్ ట్యాక్సెస్ పే చేస్తాను. వేరే నేను యూఎస్లో ఉంటే సేమ్ ఇండివిజువల్ నేను సెంట్రల్ ట్యాక్సెస్ కట్టాలి, ప్లస్ నేను ఏ స్టేట్లో ఉంటున్నానో అదే స్టేట్లో కట్టాలి, మళ్ళీ ఆ పర్టికులర్ లొకాలిటీ ఉంటుంది కదా, ఆ లొకాలిటీలో కూడా కట్టాలి. ప్లస్ ఎలా ఉంటుందంటే మళ్ళీ యూఎస్ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్. మనకి ఎలా అంటే స్టాండర్డ్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ ఉంటుంది. ప్రోగ్రెసివ్ ఎలా వస్తుందంటే హైయర్ ద ఇన్కమ్, హైయర్ ద ట్యాక్సెస్. ద మూమెంట్ యువర్ ఎర్నింగ్ గోస్ అప్, యూ హ్యావ్ టు పే ట్యాక్సెస్ హైయర్. సో మనకి 7 డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. అందులో 10 ఈజ్ ద మినిమం అండ్ 37 ఈజ్ ద మ్యాక్సిమం. సో చైతన్య గారు, ఈ యుఎస్ ట్యాక్స్లో అత్యంత ముఖ్యమైన స్టెప్ ఏది అంటే ఏం చెప్తారు? అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ చూస్ ద రైట్ ఫామ్ అండి. ఎందుకంటున్నానంటే ఇది బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్తోనే మనం ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేస్తామండి. సో దీన్ని బేస్ చేసుకుని మీ ట్యాక్స్ రేట్స్ కానీ అవన్నీ చేంజ్ అవుతాయండి. సో నేనేమంటున్నానంటే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా క్లియర్గా ఎవరైతే ట్యాక్స్ కంపెనీ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీ ట్యాక్సెస్ అనేది స్మూత్లీ ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ ఎర్లీ అండ్ ఫైల్ అక్యురేట్లీ, వెరిఫై ఆల్ డాక్యుమెంట్స్ బిఫోర్ సబ్మిషన్. ఇది క్లయింట్కి ఒక గోల్డెన్ రూల్గా చెప్తామండి. ఒకవేళ ట్యాక్స్ కట్టిన తర్వాత డిడక్ట్ అయితే కనుక మళ్ళీ దాన్ని రీఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలా కాదండి, కంపల్సరీ మనకు ఇండియాలో టీడీఎస్ ఎలా కట్ అవుతుందో యూఎస్లో మనకి ఈ విత్హోల్డింగ్ అని అంటామండి. అక్కడ ప్రీ ట్యాక్స్ డిడక్షన్ కట్ అవుతుంది. కానీ అది మాత్రం కట్ అయినంత మాత్రం ట్యాక్స్ ఫైల్ చేయాలని కాదండి, కంపల్సరీ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలి. ఎందుకు అంటే క్లయింట్కి బెనిఫిట్ ఏంటంటే సమ్ టైమ్స్ మీరు ఎక్కువ ట్యాక్సెస్ పే చేయొచ్చు. సో ఈ ఫైల్ చేసుకోవడం వల్ల మీకు రీఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు లీగల్గా కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఫర్దర్గా లోన్స్ వెళ్ళినా కానీ, లేదు గవర్నమెంట్ రిలేటెడ్ ఏదన్నా వీసా రిలేటెడ్, ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఉన్నా కానీ ఫైల్ చేసుకుంటే మీకు తర్వాత యూజ్ అవుతుందండి. సో అరుణ్ గారు, మెయిన్లీ ఈ ట్యాక్స్ ఏదైతే పే చేసే ప్రాసెస్ ఉందో April 15th ఈజ్ అ డెడ్ లైన్ అని చెప్తున్నారు. ఎందుకు April 15th అంత ఇంపార్టెంట్ అసలు? సో ఇంతకుముందు చైతన్య గారు అన్నట్టు ప్రతి ఇండివిజువల్ రిటర్న్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా డిటర్మైన్ చేస్తామంటే, సో ఇట్స్ నాట్ నేను ఇండివిజువల్, నేను ఎర్న్ చేస్తున్నా, నేను ట్యాక్స్ రిటర్న్ చేయాలంటే అగైన్ ఇట్స్ ఎట్ క్వశ్చన్. సో మనకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ వెదర్ ఆ ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేయాలో వద్దా. ఫస్ట్ చైతన్య గారు అన్నట్టు ట్యాక్స్ విత్ హోల్డింగ్ ఉందా? విత్ హోల్డింగ్ ఇన్ ద సెన్స్ టీడీఎస్. మన ఇండియాలో వీ టర్మ్ ఇట్ యాజ్ టీడీఎస్. సో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టర్మినాలజీ ఉంటుంది. యూఎస్లో ట్యాక్స్ విత్ హోల్డింగ్ అని మాట్లాడతాం. సో నేను రిటర్న్ ఫైల్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఇవాల్యుయేట్ నేను చేయాలా వద్దా అని. దానికి మనం ఏంటంటే 2 పీసెస్ ఉంటాయి. ఒక రెసిడెంట్ అంటాం, నాన్ రెసిడెంట్ అంటాం. అగైన్ ఇట్స్ అ క్వశ్చన్. రెసిడెంట్ అంటే ఎవరంటే, సో గ్రీన్ కార్డు ఉంది, సిటిజన్ ఉంది, సో దే ఆర్ పార్ట్ ఆఫ్ యుఎస్, బై బర్త్ సిటిజన్షిప్ వచ్చింది, వాళ్ళు మనం రెసిడెంట్ అంటాం. ఇమిగ్రెంట్స్ ఉంటారు, మెజారిటీ ఆఫ్ పాపులేషన్. సో మనకు రీసెంట్లీ ఎలా ఉంటుందంటే మన పాపులేషన్ వచ్చేసరికి వీఆర్ సర్వింగ్ ఇండియన్ సెటిల్డ్ ఇన్ ద యుఎస్. కుడ్ బి ఎంగేజ్మెంట్స్ లైక్ మన కంపెనీస్ ఉన్నాయి, రెప్యూటెడ్ ఎంఎన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఎంగేజ్మెంట్ పైన యూఎస్ పంపిస్తారు, వాళ్ళని సర్వ్ చేస్తున్నాం. ప్లస్ స్టూడెంట్స్, మన పాపులేషన్లో మనకు రీసెంట్లో ఒక 20% ఆఫ్ ద పాపులేషన్, 20 to 30% ఆఫ్ ద పాపులేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి ఎలాంటి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, వాళ్ళ డెడ్ లైన్స్ ఎలా అనేది బేస్డ్ ఆన్ 1040 పీస్ ఉంటుంది. సో ట్యాక్స్ టర్మినాలజీలో అగైన్ ఇట్స్ అ పేపర్ సబ్మిషన్. సో మనకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఏ రిటర్న్ ఫైల్ చేయాలి, దాని డెడ్ లైన్ ఎప్పుడు వస్తుందని నేను చేసే రిటర్న్ పైన ఉంటుంది. సో 1040 అయిందనుకో ఇట్స్ అ రెసిడెంట్ రిటర్న్. రెసిడెంట్ ఎవరు, అక్కడ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళకి. నాన్ రెసిడెంట్స్ ఎవరు అని అంటే స్టూడెంట్స్.
సో వాళ్ళ పర్పస్ ఏంది, వాళ్ళు వస్తున్నారు చదువుకోనికి, యూఎస్ వాళ్ళని ట్రీట్ చేస్తుంది నాన్ రెసిడెంట్గా. సో ప్రతి సబ్మిషన్ అనేది ఒక డెడ్ లైన్ తోటి ఉంటుంది. అగైన్ ఎవ్రీ ఫార్మ్ కమ్స్ అప్ విత్ డెడ్ లైన్. మనం డెడ్ లైన్ లేకుండా ఇట్స్ ఎ సిస్టమ్, ట్యాక్స్ ఇస్ ఎ సిస్టమ్. సో ప్రతి సిస్టమ్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సేమ్ అలానే యూఎస్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యుఎస్ ట్యాక్స్ రిటర్న్ కి డెడ్ లైన్ ఉన్నట్టు, ఒకవేళ డెడ్ లైన్ మిస్ అయితే ఏమవుతుంది? అబ్జల్యూట్లీ. సో డెడ్ లైన్ ఈజ్ ఏప్రిల్ 15th. సో మనకి యూఎస్కి వచ్చేసరికి ఇట్స్ ట్యాక్స్ ఇయర్. ట్యాక్స్ ఇయర్ ఏంటంటే క్యాలెండర్ ఇయర్. సో నేను జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఎంతైతే సంపాదించుకున్నానో ఆ ఇన్కమ్ నేను ఫాలోయింగ్ ఇయర్లో పే చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుని ఉంటే, నేను ఈ ప్రస్తుతం మనం సర్వ్ చేసే మన క్రిసన్లో మనం ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్ చేస్తున్న క్లయింట్స్ ఎవరంటే 2025 ఎవరైతే ఎర్న్ చేశారో వాళ్ళకి 2026లో రిటర్న్ ఫైల్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రీవియస్ ఇయర్. సో ఎందుకంటే నేను సేమ్ ఇయర్లో రిటర్న్ ఫైల్ చేయలేను. నాకు ట్యాక్స్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే జనవరి 1st 2025 నుంచి డిసెంబర్ 31st 2025 వరకు నా ట్యాక్స్ ఇయర్ అంటాం. అదే రోజు నేను డిసెంబర్ రోజున రిటర్న్ ఫైల్ చేయమని నేను చేయలేను. దానికోసం వచ్చేది డెడ్ లైన్. వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ బాస్ నీ ఇన్కమ్ నువ్వు ఏదైతే ఎర్న్ చేసినావో 2025లో దాన్ని రిపోర్ట్ చేయి, ఏప్రిల్ 15th 2026 వరకు రిపోర్ట్ చేయి. నేను రిపోర్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది అగైన్. సో ఇక్కడ ఏమొస్తుందంటే ప్రతిదానికి ఒక సిస్టమ్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా. నేను ఏప్రిల్ 15th డెడ్ లైన్ కనుక మిస్ అయితే దే ఛార్జ్ మీ విత్ ది పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. అగైన్ కేటగిరీస్ ఉన్నాయి. నేను ఐ ఫెయిల్యూర్ టు ఫైల్ మై ట్యాక్స్ రిటర్న్. సో ఫెయిల్యూర్ టు ఫైల్ ట్యాక్స్ రిటర్న్ కోసం ఒక 5% పెనాల్టీ పడుతుంది. ఐ ఫెయిల్ టు పే ట్యాక్సెస్ అప్పుడు 0.5% పెనాల్టీస్ పడుతుంది. ఇంకా అంటే దానిపైన ఇంట్రెస్ట్ కూడా పడుతుంది 7%. పెనాల్టీ పడిన తర్వాత అది వాళ్ళ ఇన్కమ్ మీద కానీ లేకపోతే మళ్ళీ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కానీ అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా ఖచ్చితంగా, ఒక రెడ్ మార్క్ లాగా? ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే నేను ఒక సబ్మిషన్ ఇచ్చాను, నేను దాటిపోయి నేను రిటర్న్ సబ్మిట్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నా అంటే ట్యాక్సెస్ పే చేయాలి. ఇంతకుముందు చైతన్య గారు చెప్పినట్టు ఒక రిటర్న్ సబ్మిట్ చేస్తే ద ఎండ్ పొజిషన్ ఈజ్ ఆల్ అబౌట్ రీఫండ్ డ్యూ అనేది మనకు ముఖ్యమండి. రీఫండ్ ఏంటంటే నేను ఎక్సెస్ ట్యాక్సెస్ పే చేశాను. నేను ఇంతకుముందు చెప్పాను కదండి. సో మనకు ట్యాక్స్ విత్ హోల్డింగ్ ఉంటుంది, టీడీఎస్. అది నాకు ఎట్లా వస్తుందని అంటే నేను ఎక్సెస్ ట్యాక్సెస్ పే చేశాను. ఎక్సెస్ ట్యాక్సెస్ పే చేసినప్పుడు అది నాకు రిటర్న్ వస్తుంది. లేదు నేను గవర్నమెంట్ తక్కువ పే చేశాను, నేను గవర్నమెంట్ పే చేయాలి. అదే సినారియోలో నేను ఒక $100 కట్టాలి గవర్నమెంట్కి, నేను అది కట్టలేను. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నా పైన 5% పెనాల్టీ పెనలైజ్ చేస్తుంది. నేను అలానే కట్టలేదు, అలానే ఉంచుతున్నాను దాన్ని. దే స్టార్టెడ్ క్యాలిక్యులేటింగ్ ఇంట్రెస్ట్ కూడా. ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే 7% ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. అంటే ఇప్పుడు అసలు కట్టడమే మానేస్తే లేకపోతే దాన్ని డిలే చేస్తే ఇంకా వాళ్ళు ఒక బ్లాక్ లిస్ట్ లాగా ఏమైనా పెట్టుకుంటారా? ఆబ్వియస్లీ అలా ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక సిస్టమ్ ఉంది యుఎస్లో. సో ఇట్స్ వీ టర్మ్ ఇట్ యాజ్ ఐఆర్ఎస్, ఇండివిజువల్ రెవెన్యూ సర్వీసెస్. మనకి ఎలా అయితే ఇండియన్ గవర్నమెంట్ ఉందో ఒక్కొక్క టెరిటరీకి ఒక్కొక్క ప్లేస్లో ఐఆర్ఎస్ ఈజ్ ద మెయిన్ ఫెడరల్ వన్. మనకి 50 స్టేట్స్ ఉంటాయి యూఎస్లో. 50 స్టేట్స్కి 50 అథారిటీస్ ఉంటాయి. యాజ్ అ సెంట్రల్ ఐఆర్ఎస్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ట్యాక్స్ రిటర్న్స్. సో అరుణ్ గారు, ఏప్రిల్ 15th ఈజ్ ద డెడ్ లైన్. సో ఈ లోపు ఎవరైనా వస్తే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఏ విధంగా మేనేజ్ చేస్తారు మీరు? సో మనకి రీసెంట్లో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి ట్యాక్స్ రిలేటెడ్లో మనకి. సో వీ హ్యావ్ గుడ్ కెపాసిటీ. క్లయింట్ సర్వీస్ చేయడానికి మనకి ఎలాంటి స్టెప్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ క్లయింట్కి డెడ్ లైన్ ఉంది అని చెప్పి ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. సో మనకు రిక్వైర్మెంట్ ఉంటే మనమే చెప్తాము, సో ఎక్స్టెన్షన్ తీసుకుందాము, ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ పేమెంట్ చేద్దాము. సో రాదర్ రష్లో ఉండే బదులు ప్రాపర్ అక్యురసీ సబ్మిషన్ అయితే మనం చేయగలుగుతామండి. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉంటారు కదా. ఒక డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎర్నింగ్ ఉంటారు. సో ఇద్దరు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరిది ప్రాపర్ గా చేసి ఇంకొకరిది అటు ఇటు ఏమైనా చేసినా కూడా మళ్ళీ ఇద్దరికి ప్రాబ్లం వస్తుందంటారా? నోటీస్ వస్తుందండి. ఓకే. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది, యుఎస్ ఏంటంటే మ్యారిటల్ స్టేటస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇండియాలో ఎలా ఉంటుందంటే ఇండియాకి మ్యారిటల్ స్టేటస్ తోటి ఏంటంటే ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. దో ఆ ఇండివిజువల్ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా మనం ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేస్తాం. యూఎస్లో ఎలా ఉందంటే వీ గాట్ అన్ ఆప్షన్, బాస్ నువ్వు మ్యారిటల్ స్టేటస్ ఏంది, ఎందుకంటే మ్యారిటల్ స్టేటస్ని బట్టి మనకు ఒక డిడక్షన్ ఇస్తుంది. సో మనకి సింగిల్కి కావాల్సిన డిడక్షన్ ఇస్తుంది, జాయింట్కి కావాల్సిన డిడక్షన్ ఇస్తుంది. మోర్ ఓవర్ మనం డిపెండెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో మీరు ఎప్పుడైనా ఫైల్ ట్యాక్స్ చేసినట్టుంటే, సో దో యూఆర్ మ్యారీడ్, నేను ఒక ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. హస్బెండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు, నా స్పౌస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు గవర్నమెంట్కి అవసరం లేదు. బట్ యూఎస్లో ఎలా ఉంటుందని అంటే మనం జాయింట్ రిటర్న్ చేసుకోవచ్చు, కంబైన్డ్ ఇన్కమ్ రిపోర్ట్ చేయొచ్చు, ట్యాక్స్ పేయర్స్ అండ్ స్పౌస్. ఇద్దరులో ఎవరు మిస్టేక్ చేసినా ఆ ఎఫెక్ట్ ఇద్దరి మీద ఉంటుందంటారా? అవునండి. సో ఇట్స్ జాయింట్ ట్యాక్స్ రిటర్న్ కదా, ఏ ఫ్యామిలీ ట్యాక్స్ రిటర్న్. ఏ నోటీస్ వచ్చినా జాయింట్ పైన వస్తుంది. ఏ అండ్ బి ట్యాక్స్ పేయర్ అండి. సో బి మిస్ రిపోర్ట్ చేశాడు, యాజ్ ఎ జాయింట్ రిటర్న్గా ఏ అండ్ బికి ట్యాక్స్ నోటీస్ వస్తుంది.
సో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి? మళ్ళీ ఆ మిస్టేక్ చేసిందని మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఫైల్ చేసి పెడితే సరిపోతుందంటారా? అవునండి. సో మనం ఎలా అంటే వెయిటేజ్ చూడాలండి. ఇప్పుడు నాకు నోటీస్ వచ్చింది అని చెప్పి నేను ఆల్ ఆఫ్ సడన్ దానిపైన కాల్ తీసుకోలేను. సో ఐ హ్యావ్ టు అనలైజ్ ఇట్. సో మనకు రీసెంట్లీ ఏంటంటే చెప్పాను కానీ ట్యాక్స్ ఆడిట్ సపోర్ట్ ఉంటుంది కానీ, సో అందులో ఏం చేస్తామంటే మనకు డెడికేటెడ్ టీమ్ ఉంది, వాళ్ళు అనలైజ్ చేస్తారు ఆ నోటీస్ ఎందుకు వచ్చింది. సో అక్కడ మనం కట్టాల్సింది ఉంటే కట్టిపిస్తాం, లేదు వీ కెన్ డిఫైన్ ఇట్ అని అంటే అది రాంగ్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నా దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది సబ్మిషన్, నేను ప్రాపర్గా ఫైల్ చేసి సో దిస్ ఈజ్ వాట్ ది సబ్మిషన్ అని చెప్పి నేను అథారిటీస్ పంపిస్తాను. సో అలాంటి సినారియో నేను ఒక ఎక్స్ప్లెనేషన్ రాసి అథారిటీకి సబ్మిట్ చేయొచ్చు. అందులో మనం పెనాల్టీస్ ఏది ఉన్నా కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు అండి. సో చైతన్య గారు, మార్కెట్లో మనకి చాలా ట్యాక్స్ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి, మీ కంపెనీ ఎందుకు డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా కంపెనీలు ఉన్నాయండి, వాళ్ళు చేసే పని ఒకటే అండి, ట్యాక్స్ ఇయర్లో ఓన్లీ ట్యాక్స్ ఫైల్ చేయడం మాత్రమే. రీసెంట్గా వచ్చేసరికి మేము క్లయింట్కి ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ డీటెయిల్డ్గా అనలైజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మ్యాక్సిమం వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయగలో చేస్తాం మేము. సో దానివల్ల వాళ్ళకు ఎలాంటి ఫర్దర్గా అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్గా ఉంటారు. అదర్ కంపెనీస్ ఓన్లీ ట్యాక్స్ ఫైల్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత తీసుకుంటారండి, తర్వాత వాళ్ళ క్లయింట్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు. అదే రీసెంట్గా వచ్చేసరికి మేము కంప్లీట్గా ఓవరాల్ ఇయర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, ఎట్ ద సేమ్ టైం డెడికేటెడ్ సపోర్ట్ మేము క్లయింట్కి ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో అందరూ ఆబ్వియస్గా హ్యూమన్ బీయింగ్ నాకేంటి ఎండ్ ఆఫ్ ద డే నేను ట్యాక్సెస్ అన్నీ పే చేశాను, నేను అవన్నీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ సిస్టమ్ అలా ఉండదండి, కంపల్సరీ గవర్నమెంట్కి పే చేయాలి, అవి ఎవరైనా కానీ నేను రివర్స్ తీసుకోవాలని అనుకుంటారు. దానికోసం మార్కెట్లో అదర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి తెలియకుండా క్లయింట్కి అన్నీ తెలియదండి, వాళ్ళు డిఫరెంట్ ఏమో చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్తారండి. తర్వాత క్లయింట్కి నోటీస్ అని ఐఆర్ఎస్ నుంచి ఇబ్బంది అవుతుంది ఫర్దర్గా. అలా వచ్చి మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఎవరైనా క్లయింట్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వేరే అదర్ కంపెనీలో చేసుకుంటారు, వాళ్ళు ఓన్లీ ఈ ఏప్రిల్ 15th వరకు వర్క్ చేసి వాళ్ళకు మీకు బయట ఇంత రిఫండ్ ఇస్తున్నామంటే అదంతా ఇల్లీగల్ అండి అది. సో మనం ఏదున్నా ప్రాంప్ట్కి వెళ్తాం, ఏం హైడ్ చేయమండి, మనం క్లయింట్కి ఎడ్యుకేట్ చేస్తాము, డెడికేటెడ్లీ సపోర్ట్ చేస్తాం త్రూ అవుట్ ఇయర్. సో దానివల్ల క్లయింట్కి ఎట్లాంటి అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎట్ ద సేమ్ టైం దానికి ఏ డిడక్షన్స్ కానీ రీఫండ్స్ కానీ ఏ అవసరం ఉన్నా మనం క్లయింట్కి మ్యాక్సిమం బెనిఫిట్ ఇచ్చేలా చూస్తామండి. సో అరుణ్ గారు, క్లయింట్స్ చాలా ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటండి కామన్గా ఈ ట్యాక్స్ ఫైలింగ్లో? నార్మల్గా మనకు రీసెంట్లీ ఏం చూస్తామనంటే ఇట్స్ ఎ ట్రెండ్. సో ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, నాకు రిటర్న్స్ ఎక్కువ రావాలని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తారు, అన్నెసెసరీ అడ్జస్ట్మెంట్ చేయడం, డెడ్ లైన్ వరకు చూడడం, కొన్ని ఫామ్స్ మిస్ చేయడం. నార్మల్గా ఏమవుతుందనంటే యుఎస్ గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే ప్రతి పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ నాకు ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, ఎవ్రీ $1 విల్ బి రిపోర్టెడ్ టు ది అథారిటీస్. సో దెర్ ఈస్ నో వే టు హైడ్ ద షో. ప్రతి ఇన్కమ్ రిపోర్ట్ అవుతుంది కాబట్టి మనం అక్యురసీ చూడాలి, అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ ఇంకేమవుతుంది, డెడ్ లైన్ వరకు చూస్తారు. ఇప్పుడు ఏప్రిల్ 15th కదా, సో మాకు ఫ్లో ఉంటుంది, రిటర్న్ ఫైల్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ ట్రెండ్, మనం ట్యాక్స్ డాక్యుమెంట్ మిస్ అయిపోతాము. నేను ఇన్కమ్ ఏదైతే రిపోర్ట్ చేయాలో అది కొంచెం ఓవర్ రిపోర్ట్ చేస్తాను కావచ్చు, లేదంటే కొన్ని ఫామ్స్ మిస్ అవుతాను, మళ్ళీ అన్నెసెసరీ పెనాల్టీస్ పేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఒక ప్రొజెక్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి నేను ఒక 10,000 డ్యూలో ఉన్నామంటే హీ హ్యాస్ టు ఒక క్లయింట్ ఎలా ఉండాలంటే ప్రిపేర్ అయి ఉండాలి. సో నేను ఆల్ ఆఫ్ సడన్ ఒక 10,000 మీరు పే చేయాలనే వారికి గాన్. సో ఇప్పుడు ముందు ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే మనకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఓకే నాకు ఇంత డ్యూ వస్తుంది, నేను ఇంత పే చేసుకోవాల్సి వస్తుంది, లేదు నాకు కొంచెం పెనాల్టీ వస్తుంది, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలని చెప్పి మనకు రీసెంట్లో ఏం చేస్తామంటే క్లయింట్స్కి బాస్ ఈ సినారియో ఉంది నీ దగ్గర, సో ఈ ప్రొసీజర్ వెళ్ళొచ్చు అని మనం గైడ్ చేస్తాం. అయితే ఒకవేళ ఇలా ఏమైనా మిస్టేక్ చేసి ఫైల్ చేస్తే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుందా? చేయొచ్చండి ఆబ్వియస్లీ. సో ఒకసారి రిటర్న్ సబ్మిషన్ అయిపోయింది, నేను తర్వాత రియలైజ్ అయ్యాను నేను ఒక ఫామ్ మిస్ చేశాను. సో అప్పుడు మనం ఏం చేయాలంటే అమెండ్మెంట్కి వెళ్ళాలి. రిటర్న్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అమెండ్మెంట్ చేస్తాం, అమెండ్మెంట్ ఇన్ ద సెన్స్ కరెక్షన్ చేస్తాం. సో చైతన్య గారు, అట్లా కరెక్షన్ చేయలేని మిస్టేక్స్ ఏమైనా చేస్తే వాళ్ళకి ఈ రిటర్న్ ఫైలింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని విన్నాము. ఎలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత గవర్నమెంట్ నుంచి నోటీసెస్ వస్తాయండి. సో దాన్ని రావడం వల్ల ఇంతకుముందు అరుణ్ గారు చెప్పినట్టుగా పెనాల్టీస్ పే చేయాలి,
మళ్ళీ అడిషనల్గా ఇంట్రెస్ట్ పడుతుంది, లీగల్ ఇష్యూస్ కూడా రావచ్చండి. ఒకవేళ లీగల్ ఇష్యూస్ వరకు ఒకవేళ అంటే అంత టైం ఉంటే ఈ లోపే రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుందా? ఒకవేళ అంతవరకు వెళ్తే ఏమవుతుందండి? అదే అండి మేము చెప్పేది ఏంటంటే మీరు చూజ్ చేసుకోవడమే ఒక రైట్ కంపెనీని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు క్లియర్గా మీరు అంటే సేఫ్గా ఫైల్ చేసుకోవచ్చు రిటర్న్స్. మేము చెప్పేది అదండి. సో అరుణ్ గారు, చాలా మంది క్లయింట్స్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరైనా ఆల్రెడీ ఫుల్ స్ట్రక్అప్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్తో సో మీ దగ్గర వరకు వచ్చి మీరు సాల్వ్ చేసిన ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేసి ఈ ట్యాక్స్ ఫైలింగ్లో మళ్ళీ సెట్ రైట్ చేసిన క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా? అలా చాలా ఉన్నాయండి. సో మనకి రీసెంట్లో ట్యాక్స్ సర్వీసెస్ అని కాదు, మన ట్యాక్స్ టైంలో మీరు చెప్పిన క్వశ్చన్ని ట్యాక్స్ ఆడిట్స్ అంటాం. సో మనకి రీసెంట్ ట్యాక్స్ ఆడిట్ కూడా సర్వీస్ చేస్తుంది. ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిషన్స్ ప్లస్ ట్యాక్స్ ఆడిట్స్ కూడా మన దగ్గర ఉంది. ప్లస్ మనం యూఎస్తో పాటు ఇండియా రిటర్న్స్ కూడా సర్వీస్ చేస్తాం. సో మనం డైలీ రొటీన్లో అట్లీస్ట్ నేను 1 or 2 నోటీసెస్ చూస్తూనే ఉంటాను. కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే క్లయింట్స్ ఇన్కమ్ని అవాయిడ్ చేయడం. సో నాకు 100,000 ఇన్కమ్ వచ్చింది, బట్ నేను 50,000 రిపోర్ట్ చేశాను. ఐఆర్ఎస్ నోస్ దట్ ఈ ఎక్స్ పర్సన్కి 100,000 ఇన్కమ్ ఉంది, బట్ తిను రిపోర్ట్ చేయలే. అవి రిపోర్ట్ చేయమని నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను ఒరిజినల్గా సబ్మిట్ చేసినప్పుడు ఒక $10,000 నేను డ్యూ పేయాల్సి వస్తుంది. బట్ ఐఆర్ఎస్ వచ్చేసరికి ఏమవుతుందంటే బ్యాక్ నా దగ్గరకు వచ్చింది, బాస్ అరుణ్ నువ్వు రిటర్న్ పే చేయలేదు, నీకు పైనట్టు ఒక 20% పెనాల్టీస్ వేస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఒక 20% అంటే 2,000 పెనాల్టీతో సహా కట్టాల్సి వస్తుంది. అలా మనకు చాలానే వస్తాయి. కొందరు ఎక్సెస్ డిడక్షన్ చేయడం. ఐఆర్ఎస్ నాకు అలౌ చేసింది ఒక 5,000 డిడక్షన్, బట్ నేను ఏం చేశాను ఒక 7,000 డిడక్షన్ చూసుకున్నాను. దే విల్ రేజ్ ఎ ఫ్లాగ్, అరుణ్ నువ్వు ఇక్కడ ఈ రిటర్న్ ఫైల్ చేసావు, నువ్వు 5,000 క్లెయిమ్ చేసుకోవాలి, లెజిటిమేట్గా నువ్వు 5,000 చేసుకోవాలి, బట్ 7,000 చేసావు, ఎందుకు చేసావు? సో ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి. అథారిటీస్ ప్రూఫ్స్ ఉండాలి, ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉండాలి. ఒకవేళ ఫేక్ ప్రూఫ్స్ అట్లా పెట్టి ఏమైనా చేస్తే కనుక దానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? సో మనకేమవుతుందంటే దే ట్రాక్ ఎవ్రీథింగ్. నేను ఇంతకుముందు చెప్పాను $every ట్రాక్డ్. మనం ఫేక్ పెట్టినా కూడా వ్యాలిడేషన్ చేస్తారు. అగైన్ మనం ఒక ఫ్రాడలెంట్ రిటర్న్ కానీ చేస్తే పెనలైజేషన్ ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్గా మనకు పెనాల్టీ పెరిగిపోతుంది. ఫ్రాడలెంట్ రిటర్న్ పే చేసినందుకు నేను అడిషనల్గా పెనాల్టీస్ కట్టాల్సి వస్తుంది. రెగ్యులర్ పెనాల్టీస్ కాకుండా ఒక ఫ్రాడలెంట్ రిటర్న్ చేసినందుకు నాకు ఒక రెడ్ ఫ్లాగ్ వస్తుంది. అలానే ఉంటుంది, ఇంకా గార్నిష్మెంట్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంటుంది మనకి. సో ఇందాక మీరు మాట్లాడుకున్నప్పుడు April 15th ఇస్ ద లాస్ట్ డ్యూ డేట్ ఫర్ పేయింగ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పారు కదా. ఒకవేళ అప్పుడు చేయకపోతే ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా? 15th కాకపోతే 20th లోపు, 20th లేకపోతే మంత్ ఎండింగ్ వరకు అని ఏమైనా ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి. ఆ డేట్ ఎప్పటి వరకు ఉండొచ్చు? సో నార్మల్గా మనకి April 15th ఇస్ ది యాక్చువల్ డెడ్ లైన్. సో నేను ఒక సిచ్యువేషన్ ఉంది, నేను April 15th సబ్మిషన్ చేయలేను. అప్పుడు నేను ఏం చేసుకోవాలంటే దెర్ ఇస్ ఎ ఎక్స్టెన్షన్ ప్రాసెస్. ఓకే, నేను అథారిటీస్ చెప్తాను నేను ఈరోజు సబ్మిట్ చేయలేకపోతున్నాను అనే పేపర్. సో ట్యాక్స్ రిటర్న్ గోస్ ఆన్ పేపర్. నేను ఒక ఫామ్ 4868 అనే ప్రొసీజర్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఐఆర్ఎస్కి నేను ఈ పర్టికులర్ డెడ్ లైన్ లోపు సబ్మిషన్ చేయలేకపోతున్నాను, నాకు ఒక ఎక్స్టెన్షన్ కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే అథారిటీస్ ఒక 6 months ఎక్స్టెన్షన్ ఇస్తుంది మనకి. బట్ అందరికి తెలిసేది ఏంటంటే నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నాను కదా, నేను ఫైల్ లేట్గా చేసుకోవచ్చు. ఎస్, ఆ ఎక్స్టెన్షన్ అనేది ఓన్లీ ఫైలింగ్ కోసమే, పేమెంట్ కోసం కాదు. నీకేమైనా డ్యూ ఉందా, దట్ హ్యాస్ టు బి పేడ్ బిఫోర్ April 15th. సో మనం బయట ఏమవుతుందనంటే మార్కెట్లో ఎవరు ఇంత ఎడ్యుకేట్ చేయరు. మనకు రీసెంట్లో ఎవరైనా క్లయింట్ వచ్చినా కూడా ఎక్స్టెన్షన్స్ కావాలన్నా కూడా మేము ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ చూస్తాము. మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీరు ఇంత పేమెంట్ చేయాల్సి వస్తుంది, ఈ పేమెంట్ చేయండి. దాన్ని బట్టి మనం పెనాల్టీస్ అవాయిడ్ చేయవచ్చు. ఎక్స్టెన్షన్ అనేది ఓన్లీ సబ్మిషన్ కోసమే, నాట్ టు పే ద ట్యాక్సెస్. ఆ 6 months ఎక్స్టెన్షన్ నేను April 15th సబ్మిట్ చేయాల్సిన రిటర్న్ కాస్త October 15th సబ్మిట్ చేయొచ్చు. బట్ ఏదైనా ట్యాక్సెస్ ఉంటే అది April 15th లోపే కట్టాలి, లేదంటే మనకి పెనాల్టీస్ పడతాయి. సో అరుణ్ గారు, ఈ క్రెసెంట్ ట్యాక్స్ ఫైలింగ్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా లాంగ్ రన్లో మీతో కలిసి ట్రావెల్ చేయొచ్చు? సో మనం ఇట్స్ బీన్ 8 years మనం ఇండస్ట్రీలో ఉన్నామండి. సో మన మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ వీఆర్ సర్వింగ్ ఇండియన్ సెటిల్డ్ ఇన్ ద యూఎస్ అండి. సో ఇంతకుముందు నేను చెప్పాను మనకి వీ హ్యావ్ క్లయింట్ బేస్ అక్రాస్ ద గ్లోబ్ అండి. సో కొందరు ఏమంటారు యూఎస్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు ఉంటారు. సో మ్యాక్స్ మన పాపులేషన్ అంతా ఇండియన్స్ ఉన్నారు అక్కడ, సిటిజన్స్ కూడా ఉన్నారు. సో మనకి ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండి. సో క్లయింట్ కెన్ సైన్ అప్ త్రూ అ వెబ్ పేజ్, మనకి రెప్యూటెడ్ వెబ్ పేజ్ ఉంది. అండ్ వీఆర్ ఆథరైజ్డ్ ఐఆర్ఎస్ ప్రొఫెషనల్స్. సో వీ డూ హ్యావ్ ఆల్ ద లైసెన్సెస్.
మనకు ప్రతి లైసెన్స్ ఉంది. Okay. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. దే కెన్ జాయిన్ అస్ విత్ ద కమ్యూనిటీ అండ్ మనం ఈ మధ్య బ్రాండ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, కమ్యూనిటీస్ త్రూ వస్తారు. వీ గాట్ టైడ్ అప్ విత్ ద యూనివర్సిటీస్ యాజ్ వెల్. మనకి స్టూడెంట్ ఫోరమ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి వస్తారు. మోర్ ఓవర్ ఇంకేంటంటే రెఫరల్స్. సో ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ డిజైన్ చేసాము. సో దే కెన్ డైరెక్ట్లీ జాయిన్ అస్ ఓవర్ ది వెబ్సైట్, లేదంటే దే కెన్ కాంటాక్ట్ అస్ త్రూ అన్ ఈమెయిల్. అండ్ వీ డూ హ్యావ్ ది అప్లికేషన్స్, యాప్ ఉంది, యాప్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు మనకి. లేదంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ కాల్ సపోర్ట్. వాళ్ళు డైరెక్ట్ కాల్ కనెక్ట్ అయినా మన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, దే కెన్ కాలర్స్. అక్కడ నుంచి మనం ఫర్దర్గా మనకి డెడికేటెడ్ క్లయింట్ సపోర్ట్ టీమ్ ఉంది. సో దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఫైనలీ ఒక అడ్వైస్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు ఈ ట్యాక్స్ ఫైలింగ్కి సంబంధించి? సో మన పర్స్పెక్టివ్లో ఏంటంటే చూస్ ది రైట్ అడ్వైజర్. ఎందుకంటే ఇట్స్ అ వన్ టైమ్ సబ్మిషన్ ఫర్ ది పర్టికులర్ ఇయర్. ఆ మిస్టేక్ మెజారిటీకి ఎక్కడ కాస్ట్ పడుతుందంటే నాట్ టు ది ట్యాక్స్ ప్రిపేరర్. ఎట్ ది ఎండ్ ఐఆర్ఎస్ విల్ క్వశ్చన్ యూ యాజ్ ఎ ట్యాక్స్ పేయర్. సో చూస్ ద రైట్ అడ్వైజర్. అండ్ అగైన్ ఒక ఫామ్ ప్రిపేర్ చేసినప్పుడు ఐ హ్యావ్ టు డిటర్మైన్ పర్టికులర్ ఏ ఫామ్ ప్రిపేర్ చేయాలి, ఒక రెసిడెంట్ అయితే ఏ ఫామ్ ప్రిపేర్ చేయాలి, నాన్ రెసిడెంట్ అయితే ఏ ఫామ్ ప్రిపేర్ చేయాలన్న దానిపైన ప్రాపర్ డిటర్మినేషన్ ఉండాలి. ప్లస్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్ రాదర్ డెడ్ లైన్కి సబ్మిషన్ ముందు కంటే ప్లాన్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి. నేను ట్యాక్సెస్ కట్టాలా, సో ఐ కెన్ ప్లాన్ మై సెల్ఫ్, ఐ కెన్ ప్లాన్ మై ఫినాన్షియల్స్. ఓకే, నేను ఒక 10,000 డ్యూ ఉంది కదా, ఓకే ఐ విల్ సేవ్ అట్లీస్ట్ 1,000 ఫర్ నెక్స్ట్ 10 months అన్నట్టు నేను ముందే నేను ఆ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ప్రతి ఫామ్ సబ్మిషన్ రిక్వైర్మెంట్ చూసుకోవాలి. ఎలా ఉంటుందని అంటే కొందరు అనుకుంటారు ఈ ఫామ్ రిక్వైర్మెంట్ లేదు కదా, దీన్ని ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవ్రీ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి నెంబర్ ఐఆర్ఎస్కి వెళ్ళిపోతుంది, ప్రతి ట్యాక్స్ అథారిటీ దగ్గర ఉంటుంది. సో అండ్ సో ఎక్స్ ట్యాక్స్ పేయర్ ఇంత ఎర్న్ చేశాడు, సో అక్కడ ఇన్కమ్ మనం అవాయిడ్ చేయడానికి ఏముండదు. సో ప్రతి డిక్లరేషన్ మనం ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. నువ్వు ఇండియా నుంచి ఉన్నావా, యాజ్ ఎ రెసిడెంట్ గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది. నేను ఇండియాలో ఉన్నాయి కదా, నాకు అసెట్స్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేను యూఎస్లో ఉంటున్నాను, యూఎస్లో ట్యాక్స్ పే చేస్తున్నానంటే కాదు. ఇండియా ఇన్కమ్ కూడా రిపోర్ట్ చేయాలి. ఇండియాలో ఫినాన్షియల్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, దట్ వీ హ్యావ్ టు డిక్లేర్. దెర్ ఆర్ ఎన్ కేటగిరీస్ ఉన్నాయి. సో యాజ్ అన్ ఇండివిజువల్ మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. సో వీఆర్ ది బెస్ట్ అడ్వైజర్స్, యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ మనకంటే ఎక్కడెక్కడ సెగ్మెంట్లో ఏముందో లైక్ ఆ ఫామ్ చూసి మనం సెగ్మెంట్ డిక్లేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ్ గారు అండ్ చైతన్య గారు ఫర్ జాయినింగ్ విత్ us. ఈ ట్యాక్స్ ఫైలింగ్ గురించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.